మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కోడిపల్లి బీసీ గోవిందప్ప అనే వ్యక్తి చాలా ఇది చేస్తున్నాడు. బిడ్డ తండ్రి మేము అపాయం చేసుకుంటున్నాము. ఇది దుంకి కానీ సత్తం మా పంట పొలాలము టమోటా పెట్టింటి, మొక్కజొన్న పెట్టింటి అంతా నష్టపో దుమ్ము వచ్చి ధూళి వచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏమనంటే ఎస్టీ కేసు పెడుతున్నాడు. మేము వీటి నుంచి కానీ అపాయం దుంకుతున్నాము మేము. మాకు న్యాయం చేస్తే ఒకటి న్యాయం లేకుండా వీటి నుంచి దుంకుతున్నాము. ఇదైతే మేమైతే చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము. మా ఏమంటే ఎస్టీ కేసు పెడతారు, పోలీసులు నంపించేది, పోలీసులకు నంచిమిచ్చేది, వాళ్ళకి నంచిమిచ్చేది, వీళ్ళకి నంచిమిచ్చేది, మాకు న్యాయం జరగడం లేదు. ఇదైతే మేము వీటి నుంచి కోరి పై నుంచి దుంకుతున్నాము. మేమేమైతే ప్రాణాలు తీసుకుంటున్నాము. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇదైతే వాస్తవము. మీరు గవర్నమెంట్ అధికారులు చాలా లంచం తీసుకునేది, మీరు ఆయనకే న్యాయం చేసేది. మాకు బీదోళ్ళకి చాలా న్యాయం చేయడం లేదు. మేమే తీసి దుంకి అపాయం చేసుకుంటున్నాము. ఆ పైన మీకే అధికారము. మాకు న్యాయం చేయడం లేదు. ఎవరు వచ్చిన అధికారులు మాకు న్యాయం చేయడం లేదు. వచ్చే వాళ్ళు ఏదో పిలిస్తేనే నాకు అన్యాయం లంచం ఇస్తేనే ఆయన ఏదో తూర్చి అవి మాటలు ఈ మాటలు నంగ మాటలు చెప్పి మాకు రైతు చాలా ఇబ్బంది చేస్తున్నారు. మేమైతే అపాయం చేసుకుంటున్నాము. నమ్మించి మమ్మల్ని ఎస్టీ కేసు పెడతారని, ఆ కేసు పెడతారని, ఏదో న్యాయం చేస్తారని చెప్పి సిఐ రవితేజ్ సిఐ శాఖ న్యాయం చేస్తారని చెప్పి ఏమి న్యాయం చేయడం లేదు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మీకు దయచేసి మీ అందరికీ చెప్తున్నాను.